మీరు ఒకటి కాదు 3 బిల్లులు పెట్టాలి. ఆడబిడ్డలైనా మగబిడ్డలైనా చదువుకోవడానికి విద్యలో 46% రిజర్వేషన్లతో ఒక బిల్లు పెట్టాలి. రెండవది ఉద్యోగాలలో 46% రిజర్వేషన్తో ఇంకొక బిల్లు పెట్టాలి. కనీసం 42%తోనన్నా మీరు పొలిటికల్ రిజర్వేషన్ కోసం 3వ బిల్లు పెట్టాలి. తెలంగాణ జాగృతి నుండి నేను ఒక మాట చెప్పిన, ఏమని, మీరు ఒకటే బిల్లు పెడితే ఎవరన్నా కోర్టుకు పోతే మొత్తానికి మొత్తం అన్ని అవకాశాలు పోతాయి. దాని బదులు మీరు 3 బిల్లులు పెట్టండి. ఒకటి విద్య కోసం బిల్లు పెట్టండి, ఒకటి ఉద్యోగాల కోసం బిల్లు పెట్టండి, ఒకటి రాజకీయాల కోసం బిల్లు పెట్టండి అని చెప్పి నేను ఈ 3 బిల్లులు రావాలని చెప్పి ప్రతిపాదన చేసిన. బీసీల రిజర్వేషన్ సంబంధించి 42% పెంచే ముసాయిదా చట్టాన్ని ఈరోజు బిల్లును కేబినెట్ ఆమోదించింది. ఈ సందర్భంలో స్థానిక సంస్థలకు 42%తో పాటుగా విద్యా సంస్థలు ప్రభుత్వ ఉద్యోగుల్లో కూడా 42% ఇవ్వాలనేటువంటి 2 వేర్వేరు తీర్మానాలను ప్రవేశపెట్టడంతో పాటుగా నిర్ణయాన్ని కూడా ఈరోజు కేబినెట్ తీసుకుంది.